రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ వాదులను కలుపుకొని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ కన్వీనర్ గురుజాల శ్రీధర్ మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ను ఎగతాళి చేసి అహంకారపూరితంగా మాట్లాడడాన్ని అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామ్యవాదులు ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఫలితంగా పార్లమెంటులో కూర్చున్నారని, మంత్రి పదవి అనుభవిస్తున్నారని అన్నారు. అయితే అది కూడా మర్చిపోయి ఇలా మాట్లాడడం సిగ్గుచేటని ఆయన విషయంలో దుయ్యబట్టారు. భవిష్యత్తులో ఇలాంటి మాటలు మళ్లీ మాట్లాడితే ప్రజాస్వామ్యవాదులు దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తారని వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కోరారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అట్టడుగు వర్గాల పేదల పెన్నిది, ఆశా పెన్నిది అన్నటువంటి అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది వామపక్షాలుగా సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. బేషరతుగా మాటలు వెనక్కు తీసుకొని ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే ఇంకా పెద్ద ఎత్తున రానున్న రోజుల బీజేపీ ప్రభుత్వం పట్ల, ఆయన పట్ల పూర్తి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా బేషరతుగా మీరు రాజ్యాంగ పదవిలో ఉండి, గౌరవమైన పదవిలో హోంశాఖ మంత్రిగా ఉండి ఆ రకమైన వ్యాఖ్యలు చేయడం అనేది భారతదేశ ప్రజలకు క్షమించరాని విషయంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలా నువ్వు ఆ పదవి అనుభవిస్తున్నావంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన బిచ్చమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే మరి మోడీ గారు మరి 15 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి చేసినా కూడా మరి దేశానికి 3వసారి నేను ప్రధానమంత్రి హోదాలో ఉన్నానంటే అది భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు అని చెప్పి పెద్దగా చెప్పిన మాటలు మళ్ళీ ఇలా నీ తోటి సహచరుడు అమిత్ షా గారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది అది క్షమించరాని విషయం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మననం చేసుకోవాలి. మరి ఈరోజు పేదల పెన్నిదైనటువంటి ఇలా అంబేద్కర్ గారికి మరి అంబేద్కర్ మీ దేవుడా అని చెప్పి అని మాట్లాడుతుండు.